వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను వంకాయ మసాలా కూర బగారా బెంగన్ ఎలాగ చేయాలో చూపిస్తానండి. దానికి వంకాయ, టొమాటో, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు కావాల్సిన మసాలా దినుసులు ఉంటే సరిపోతుంది. దాన్ని వంకాయని ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకుని, టమాటోలు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుని మసాలా పేస్ట్కి కావాల్సిన దినుసులు రెడీ చేసుకోవాలి. పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొంచెము బే లీవ్స్, మిరియాలు, లవంగాలు, కాసిన జీడిపప్పు, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేకపోతే ఎండు కొబ్బరి వేసుకుని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత వంకాయల్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా దినుసులన్నిటినీ దూరగా వేయించుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. అన్నంలో కానీ, చపాతీల్లో కానీ, పూరీలో కానీ, వేటిలోకైనా బాగుంటుంది. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుని వీటిని ముందుగా దూరగా వేయించుకోవాలి. ఫస్ట్ మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందు రెడీ చేసుకున్న మసాలా దినుసులన్నీ వేసి వేయించుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే మూకుడులో ఉల్లిపాయలు, ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసి ఒక 40% వరకు కుక్ చేసుకుంటే ఫస్ట్ సరిపోతుంది. ఇలా కాస్త మెత్తగా మగ్గగానే పక్క ప్లేట్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే మూకుడులో కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న 4 పక్షాలుగా కట్ చేసుకున్న వంకాయల్ని వేసి లిడ్ పెట్టి వాటిని కూడా మగ్గించుకోవాలండి. అవి మగ్గేలోపు మనం ఇలా రెడీ చేసుకున్న మసాలాని, ఈ ఉల్లిపాయ, టమాటోలు అన్నీ వేసి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వంకాయలు మగ్గిపోతాయి. వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసి ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు వేసి కాస్త కారము, మీకు స్పైసీకి సరిపడేంత కారం వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ కూడా వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తే మంచి స్పైసీ పేస్ట్ రెడీ అవుతుందండి. ఈ గ్రేవీ కాస్త ఇట్లా ఆయిల్ పైకి రాగానే మనం ముందు వేయించి పెట్టుకున్న వంకాయలను అందులో వేసి కొంచెం చింతపండు వాటర్ కూడా అందులో వేసి ఒక 1/2 స్పూన్ సరిపోతుందండి. ఎందుకంటే టమాటోలు కూడా వేసాం కదా, కలబెట్టిన ఒకసారి అందులో 1/2 స్పూన్ చింతపండు నీళ్ళు కూడా వేసి లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా బబుల్స్ వచ్చేట్టుగా కుతుకుతా ఉడుకుతుంది. ఇలా ఉడకగానే ఆయిల్ పైకి రాగానే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుని ఒక డిష్ అవుట్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. నా స్టైల్లో ఇలా ఒకసారి తయారు చేయండి. చూడండి కలర్ఫుల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.